హాయ్ ఫ్రెండ్స్, మెడిసిన్ తీసుకొని బయటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వచ్చేది లోపలికి, ఇక్కడ అన్నీ ఇట్లా బయటికి వెళ్ళేది. ఇక్కడ వాష్రూమ్స్, వాష్రూమ్కి వెళ్ళాలి. అట్లా ఆ పక్క జెంట్స్ ఉందండి, యువతల లేడీస్ వాష్రూమ్స్ ఉన్నాయి. మొత్తం ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇక్కడంతా ఆ సైడ్ మెడిసిన్ తీసుకునేది, ఇటువైపు ఇంకా ఇట్లే వెళ్ళిపోతే పెద్ద హాస్పిటల్ అండి ఇది. ఒక్కరు వస్తే కనుక్కోలేరు, కనుక్కోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ ఎక్కడుందో తెలియదు. ఈరోజు మేము వెళ్ళిన డిపార్ట్మెంట్ నెఫ్రాలజీ, ఫస్ట్ ఫ్లోరు. అదేవిధంగా 5th ఫ్లోర్లో అయితే యూరాలజీ డిపార్ట్మెంట్ ఉంది. 2 months బ్యాక్ యూరాలజీ వెళ్ళాము. ఇప్పుడు వచ్చేసి ఈ నెలలో నెఫ్రాలజీ చూపించుకున్నాము. చదువు కన్నా రాకుండంటే కొంచెం కష్టం అండి, కానీ అందరూ వస్తున్నారు, పోతున్నారు. అలవాటు కావాలా, హాస్పిటల్కి వచ్చేది కూడా పోయేది కూడా తెలియాలి కదా. లాంగ్వేజ్ ప్రాబ్లం మొత్తం ఇక్కడ తమిళ్, హిందీ, ఇంగ్లీషేనండి. తెలుగు తక్కువగా మాట్లాడతారు. ఏదో నాకు వచ్చినటువంటి కమ్యూనికేషన్స్తో నేను ఈ విధంగా సర్వైవల్ అవుతున్నాను. లాంగ్వేజ్ రాకుండంటే చాలా కష్టమండి. ఏదో ఒక లాంగ్వేజ్లో మనకు వచ్చినంత మనము మాట్లాడుతూ ఉండాల్సిందే తప్ప మన పనులు కావాలి కదా. ఎవరు లేని వాళ్ళకు ఎవరు దిక్కు దేవుడు అన్నట్లు తప్పదు. నాకు అన్ని లాంగ్వేజ్లు వస్తాయని అస్సలు నేనేం నేర్చుకోలేదు, కానీ తప్పకుండా నేను పోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. నాకు వచ్చిన కమ్యూనికేషన్ స్కిల్తోనే నేను మాట్లాడుతున్నాను. ఇంగ్లీషు, తమిళ్ పెద్దగా తెలియదు, అయినా కొంచెం అక్కడక్కడ యూజ్ చేస్తాను. అన్ని లాంగ్వేజ్లు అందరికీ రావు, నేర్చుకోవాలా. యాక్చువల్లీ లాంగ్వేజ్ అనేటువంటిది చాలా గొప్పదండి. పివి నరసింహారావుకు 16 or 18 అండి భాషలు వస్తాయి కదా, ఆయన ప్రధానమంత్రి. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, లాంగ్వేజ్ నేర్చుకుంటే ఎక్కడికి వెళ్ళినా మనకు సమస్యలు ఉండవు. బాంబేకి వెళ్తాము, నార్త్ ఇండియా పోతే హిందీ బాగా మాట్లాడవచ్చు, మరాఠీ నేర్చుకోవచ్చు. మనం ఏమంటే నేర్చుకోవడానికి ఓపికగా నేర్చుకోవాలా. ఏది రాదు అని అంటే రాదు. నాకైతే అన్ని లాంగ్వేజ్లు రావు, ఏదో వచ్చిన ఇంగ్లీషు యూజ్ చేస్తాను, తమిళ్ అక్కడక్కడ యూజ్ చేస్తా, హిందీ అక్కడక్కడ యూజ్ చేస్తానండి. రా, టీ వద్దు. ఇట్లా బయటికి వెళ్ళాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పేమెంట్ ఇలా తీసేసుకోవచ్చు. ఎస్బీఐ ఏటీఎంస్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఎస్బీఐ ఏటీఎంస్ ఉన్నాయి. ఇక్కడల్లా కూర్చొని ఉంటారు అందరూ, ఇక్కడల్లా కూర్చొని ఉంటారండి. పేషెంట్స్ ఈ పక్క కూర్చొని ఉంటారు. బయటికి వెళ్ళిపోతున్నాము మేము ఫ్రెండ్స్. హాస్పిటల్లో నడిచేంత ఉంటుందండి. హాస్పిటల్కి వస్తే చాలు నడిచేంత ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా ఎంతమంది కూర్చున్నారో చూడండి, ఎన్ని చైర్లు. తిరుమలలో లాగా ఏది మనకు సమస్యలు రాకూడదు.
చూడండి ఇట్లా ఈ విధంగా వచ్చి ఇట్లా వెళ్తా అంటారు. బస్సులు ఉంటాయి బయట. ఇట్లా వెళ్ళాలండి బయటికి. మా అమ్మ ఇక్కడ ఉంది, బయటికి పోతాను. ఈ విధంగా బయటికి వెళ్ళిపోవాలా. ఎగ్జిట్ బ్లాక్ ఇది, రెండు ఉంటాయి, ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి. ఎగ్జిట్ బ్లాక్ వెళ్ళిపోవాలా. ఇట్లా బయటకు వచ్చాము. ఇక్కడ వచ్చి రిపోర్టింగ్ టైం అండి. మనది 10:30కి అయితే కనుక మనం 10:30కి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా. మాది పొద్దున 7:30కి కాబట్టి మేము వచ్చేలాకల్లా 8:30 అయింది. తొందరగా అయిపోయింది పని. జనాలు చూడండి ఎలా కూర్చొని ఉంటారో. ఇక్కడ చూడండి ఎలా ఉంటారో జనాలు. ఇక్కడ మొత్తం జనాలేనండి, మొత్తం జనాలే ఉంటారు. ఇక్కడంతా రిజిస్ట్రేషన్ బ్లాక్. మళ్ళీ అక్కడ ఉంది ఓల్డ్ సిఎంసికి బస్సులు పోతూ ఉంటాయి. ఇట్లా ఏం లేదు లేదు. మా కారు రావాలండి. మా కారు వస్తే మేము కారులో వెళ్ళిపోతాము. ఈ విధంగా బస్సులు వస్తూ ఉంటాయి. ఓల్డ్ సిఎంసికి తీసుకెళ్తారు బస్సులలో. వస్తాడులే ఇలా బస్ వాళ్ళు. మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. విధంగా వీడియోగా మా కారు ఆయన రావాలి.